ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయన్. దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి వాక్కును మనం ధ్యానించుకుందాం. నేటి దిన వాగ్దానం కీర్తన గ్రంథం నుండి 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఈ లోకంలో మనము ప్రయాసపడి సంపాదిస్తున్న కష్టార్జితమును అనుభవించకుండా చేసే అనేకమైనవి ఉన్నాయి. అయితే అలా కాకుండా దేవుడు మనల్ని ఈరోజు దీవించాలని అని ఆశపడుతున్నాడు. గమనించండి, మనల్ని అనుభవించనివ్వకుండా, మన కష్టార్జితను అనుభవించనివ్వకుండా చేసేటువంటి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 109వ కీర్తన 11వ వచనంలో అక్కడ కష్టార్జితమును అనుభవించకుండా అయినటువంటి ఒక కారణం ఉంది. అదేంటంటే, మేలుకు ప్రతిగా కీడును చేసేవారు లేదా ప్రేమకు ప్రతిగా పగను పెట్టుకునేటువంటి వారు వారి జీవితంలో కష్టార్జితమును అనుభవించకుండా ఉంటారని అక్కడ ఇస్కరియోతు యూదా గురించి రాస్తూ, ఆయన యేసు ప్రభు వారు చేసిన మేలుకు తిరిగి కీడు చేయడానికి తలపెట్టాడు. 30 వెండి నాణాలు అయితే పొందుకున్నాడు, కానీ దానిని అనుభవించకుండానే తన జీవితం నాశనమైపోయింది. అలాగే రెండవ కారణము సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాము. జార స్త్రీ వైపుగా వెళ్ళేటువంటి వారు వారి కష్టార్జితమును అనుభవించకుండా అయిపోతున్నారు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కొత్త కొత్త పరిచయాలు చేసుకొని ఎవరెవరో అమ్మాయిలతో, స్త్రీలతో కొత్త పరిచయాలు ఏర్పరచుకుంటున్నారు. తద్వారా వాళ్ళు అనేక మంది ట్రాప్ చేస్తూ వారి కష్టార్జితం అంతటినీ లాగివేసుకుంటున్నారు. మూడవ విషయము యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే అనేకమైన వ్యసనాలు, తాగుడు లేక అనేకమైన జూదాలు, వ్యసనాలు, కష్టార్జితమును కుటుంబం కోసం ఖర్చు పెట్టాలి, కుటుంబం అనుభవించేలాగా చేయాలని ఎంతగానో నిరంతర ప్రయాసపడుతున్నప్పటికీ ఆ వ్యసనాలను వదులుకోలేక వాటికి ఖర్చు చేస్తూ వ్యర్థపరుస్తున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, లేదు, ఆ కష్టార్జితమును నీవు అనుభవించదవు. ఎలాగా? ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాము 3వ అధ్యాయం 13వ వచనంలో మన కష్టార్జితం మనం అనుభవించాలంటే అది దేవుడిచ్చే బహుమానం అని. 5వ అధ్యాయంలో రాయబడింది, అది యెహోవా వలన ఆశీర్వాదమే. దేవుని ఆశీర్వాదం అంటే మన కష్టార్జితమును మనం తప్పక అనుభవిస్తాం. అయితే మరి ఆ ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వదిస్తే నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తా కదా, ఆ ఆశీర్వాదం రావాలంటే నేనేం చేయాలి అంటే, ఇదే 128వ కీర్తన మొదటి వచనంలోనే ఒక చిన్న కండిషన్ మనకుంది. చదువుతున్నాను. 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఆయనకు భయపడడం నీవు నేర్చుకున్నట్లయితే నీవు నీ చేతుల కష్టార్జితమును తప్పక నీవు అనుభవించదవు అని ప్రభువు వాక్కు సెలవిస్తుంది. మనం ఆయనకు భయపడడం నేర్చుకుందాం. ప్రతి విషయంలో ఆయనకు భయపడడం నేర్చుకుందాం. అనేకమైనవి మన కష్టార్జితాన్ని కాజేయడానికి ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో ఆయనకు భయపడినట్లయితే, ఆయనకు భయపడుతున్న వారందరి విషయంలో వారు తప్పక వారి కష్టార్జితాన్ని అనుభవిస్తారు. ఆ తండ్రికి 3 కుమారులు ఉన్నారు. ప్రతిసారి పండగకు ఆయన వారి 3 కోసము ఎంతగానో తను సంపాదించిన డబ్బులో నుంచి 3కి 3 భాగాలు చేసి ప్రతి సంవత్సరం పండగ సమయంలో వారికి ఇవ్వడానికి తీసుకొస్తుండేవాడు. అయితే పెద్ద కుమారుడు అన్నాడు, నాన్న, నా కొరకు నీవు తెచ్చిన ఆ డబ్బు నాకు ఇచ్చే, నేనే కొనుక్కుంటా బట్టలు ఇతరత్ర అన్నప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చేశాడు. రెండవ కుమారుడు కూడా అలాగే అన్నాడు, తనకు ఇచ్చేశాడు. మూడవ కుమారుడు తండ్రిని అడగడానికి భయపడుతున్నాడు. చిన్న బిడ్డ కదా, వద్దులే, నాన్నను అడగాలంటే ధైర్యం చాలట్లేదు. సరే, నాన్నకు భయపడుతున్నాడు, తీసుకోలేదు. మొదటి కుమారుడు వెళ్ళాడు. పండుగ వచ్చే లోపే స్నేహితులతో తిరిగి చాలా వాటికి ఖర్చు చేశాడు. పండగ సమయానికి ఏమీ లేకోకుండా అయిపోయింది. రెండవ కుమారుడు వెళ్ళాడు. రెండవ కుమారుడు ఎంతగానో మంచి బట్టలు, నాణ్యమైన బట్టలు లేదా నాణ్యమైన ఆయా వస్తువులు తీసుకోవాలనుకున్నాడు. అయితే అనేకుల చేతుల్లో మోసపోయాడు. చివరికి వచ్చేసరికి తన సొంత ప్రయత్నం చేత ఏ మంచిది కొనుక్కోలేకపోయాడు. అయితే చిన్న కుమారుడు, తండ్రికి భయపడిన ఈ చిన్న కుమారుడిని తండ్రి శ్రద్ధ తీసుకొని, వాడి సొమ్మైనప్పటికీ వాడు తీసుకోలేదు, తండ్రిని అడగడానికి భయపడ్డాడు. అయితే తండ్రి మాత్రం తన విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని మంచివి, శ్రేష్టమైనవి కొని ఆ పండుగ తను సంతోషంగా అనుభవించడానికి తండ్రి అన్నిటిని సమకూర్చాడు. ఈ కథలో నుంచి మనం నేర్చుకోగలిగింది ఏంటంటే,
దేవునికి భయపడినట్లయితే మన ప్రతి అడుగును ఆయన నియమించినప్పుడు, ఏర్పరిచినప్పుడు మనము మన కష్టార్జితంను అనుభవిస్తాం. అవి పరుల పాలు కావు. ఆయనకు భయపడితే మనం జారస్త్రి వైపు వెళ్ళలేము. ఆయనకు భయపడితే మనము మేలుకు ప్రతిగా కీడును చేయలేము. వ్యసనాల వైపుగా వెళ్ళకుండా ఆయన మాకు సహాయం చేయగలడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయనకు భయపడటం మనం నేర్చుకుందాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, నీకు భయపడట ద్వారా మా చేతుల కష్టార్జితం మేము అనుభవించదమని నాయన, ఇదిగో అనేకమైన ఆశీర్వాదాలు మేము పొందుకుంటామని నేర్చుకున్నాం. అటు రీతిగా మేము పొందుకోవడానికి నాయన కృప చూపించమని యేసయ్య నామమున ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.